అందరికీ షాలోం వందనాలు. ప్రత్యేకమైనటువంటి ఈ దినము ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈరోజు మనము గమనించాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మనిషిని ఎందుకు చేశాడు అని పరమ తండ్రి తన వాక్యములో మనని హెచ్చరికగా లేక ప్రశ్నగా ఏర్పాటు మనకు కనపడతా ఉంది. బైబిల్లో ప్రాముఖ్యం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఇప్పుడే మనం చదువుకున్నటువంటి 10 ఆజ్ఞల్లో ఏమనడు? 6 దినములు నువ్వు కష్టపడి 7వ దినమును నీ బయలును కుమారుడైన కుమార్తె నీ దాసుడైన నీ దాస్యాన్ని ఏ పని చేయకూడదు అన్నాడు. అంటే మనుషుల కార్యమును వ్యర్థము, దైవ కార్యము స్పష్టమైందని తెలియపరుస్తున్నటువంటి మాట. అవునంటారా కాదంటారా? కనుక దానికంటే ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనం చదువుకుందాని. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండము తీసేవతాలి. ఏదేమైనా కానీ వాక్యం మాత్రం మంచిగా వివరంగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా మనకు ప్రాముఖ్యమైనటువంటి వాక్యములకు వెళ్తున్నాం కనుక 16వ అధ్యాయము 28వ వచనం. మోసే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిన నీవు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. ఏం చేశాడు మోసే? ఏమంటాడు? నేను మాత్రం కాదు. అవునా కదా? నేను మాత్రం కాదు. ఎవరట? ఆయన ఏమంటాడు? మోసే సమస్త కార్యములకును చేయుటకు యావే నన్ను పంపిననే చెప్తున్నాడు. అంటే మనిషిని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రీజన్ అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విధులు ఏమైతున్నాయో వాటిని సంపూర్ణంగా చేయుటకునో ఆయన లోకానికి మనని పంపాడన్న సంగతి మనం మర్చిపోవద్దని ఇదొక హెచ్చరిక అంటారా కాదంటారా చెప్పండి. అదేవిధంగా నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన ఆశ్చర్యముగా నేను నీకు తోడై ఉందును, నేను నీకు పంపితి ననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఈ పర్వతం మీద ఎక్కడి నుంచి? నీకు అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైనటువంటి నీ జీవనోపాధికి వెళ్ళినప్పుడు, నువ్వు భయంకరమైన లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైనటువంటి యొక్క లోకక్రియలు చేస్తున్నప్పుడు మాత్రము నేనేం చేశాడట? నిత్యముగా నేను నీకు తోడై ఉన్నాను. కనుక మోసేతో చెప్పాడు. ఐగుప్తులో ఉన్నటువంటిప్పుడు వారికి ఏం చెప్పాడట? అయ్యా, నా ప్రజలు ఇక్కడ పలానా చోట ఉన్నారు, వారు ఇలా కష్టపడుతున్నారు, ఇలా బాధపడుతున్నారు, వారిని విడిపించుటకు నేను ప్రత్యేకింపజేసుకొని నిన్ను ఎలపలకి తీసుకొని వచ్చాను కనుక అందుకు నా కొరకు ఈ విధంగా ఎక్కడ మిమ్మల్ని విడిపించిన తర్వాత, మీ శ్రమ నుండి విడిపోయిన తర్వాత, మీ బాధ నుండి విముక్తి జరిగిన తర్వాత, మీకున్నటువంటి శాంతి సమాధానం జరిగినది మొదలుకొని ఏం చేయమన్నాడు? నా కార్యములు అనగా నన్ను నిత్యము ఏం చేశాడు? సేవించెదరు. నన్ను సేవించండి అంటే నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అన్నాడా లేదా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనందరము పరమతండ్రి ఒక పని చేయమని చెబితే లోక సంబంధమైనటువంటి విధానము మనం ఇంకేం పని చేస్తున్నాము అంటే లోకమైన పనులు చేస్తూ ఉన్నాం. మనుషుడు దేన్ని సంపాదించాలా? ఏం సంపాదించాలో చెప్పండి. ఇప్పుడు
భూమి మీద పరమ తండ్రి చెప్పాడు కదా ఇలా చేయండి అని, ఇలా సంపాదించండి అన్నాడు కదా. ఏం సంపాదించాలా? ఈ లోకమైనటువంటి మనుషులు సంపాదించండి. బూదిగంతముల నుండి, బూదిగంతముల నివాసులారా మీరు నా వైపు చూసి ఎస్, అది మాట. ముందు నా ఎద్దకు రండి, తర్వాత నా వైపును చూడండి, నన్ను అనుసరించండి. ఒక మాట అన్నాడు. ఈ విధంగా చెబుతున్నప్పుడు మహాజ్ఞానం అంటుండే ఒక మాట, మహాజ్ఞానం అంటుండే ఒక మాట ఏమంటున్నాడంటే చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి వెళ్దని ఇక్కడ అంటున్న మాట చూడండి. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యాసించిన వెడల, తెలివికై మొరపెట్టిన వెడల, వివేచనకై మనవి చేసిన వెడల, వెండిని వెతికినట్లు, దేని వెతికినట్లట? వెండిని వెతికినట్లు, దాన్ని వెతికిన వెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన వెడల, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉండుట ఎటిదో నీవు గ్రహించదవు. చాలు. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? ధనమును వెతికినట, ఎండిని వెతికినట్లు, ధనమును వెతికినట్లు, ఈ లోకములో సర్వ సమస్తమును వెతికిన దానికంటే జ్ఞానమును వెతుకు. ఎందుకట? జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో, ఎంటి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము లాభము. పరమతండ్రి స్తోత్రం. ఏది లాభం అంట? జ్ఞానము లాభము. సంపాదన కాదు ఇక్కడ. ఎండి లాభం కాదు, బంగారం లాభం కాదు, ధనము లాభం కాదు. కానీ అశాశ్వతమైనటువంటి నీ జీవితం కొరకు మాత్రమే, ఈ లోక సంబంధమైనటువంటిది మాత్రమే, ఈ లోకంలో జీవించడానికి మాత్రమే ఇది నీకు ఆధారం తప్ప మరొకటి కాదు. ప్రియ నా సహోదరి, ప్రియ నా సహోదరుడా, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి, నా బిడ్డలారా, నిజంగా మీరు వాక్యమును గమనించండి, గ్రహించండి. వాక్యం మన కొరకే ఇది అని మనం భావించాలి తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఏం చేయమన్నాడు? జ్ఞానమును సంపాదించు, తర్వాత వివేచన సంపాదించు, తర్వాత తెలివిని సంపాదించు అని చెప్పి పరమతండ్రి లోకాన్ని పిలిస్తే మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? చూద్దాం ఒకసారి. రోమపత్రిక, రోమేలకు రాసిన పత్రిక తీసారాయా? 2వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునికరించుదువా. పరిచయం ఇక్కడ బాగా గమనించాలా. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ నిన్ను పరిశీలన చేస్తుండు. నిన్ను అక్కడ ప్రశ్న గుర్తుందా లేదా అమ్మా? అయ్యా, ప్రశ్న గుర్తుందా లేదా? గమనించాలి ఇక్కడ వాక్యాన్ని. వింటున్నా మీరు ప్రశ్నించాలి, ఈ ప్రశ్న గమనించాలి. ఏమంటుంది ఇక్కడ అంటే? ఎలోహిము అనుగ్రహించు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించేదనని నువ్వు ఎరగవా? ఇంకా ఎంతకాలం జ్ఞానహీనంగా ఉందామని ఆశపడుతున్నావు? తెలివి తక్కువగా ఉందామని ఎంత ఆశపడుతున్నావు? అవివేకంగా ఉందామని ఆశపడుతున్నావు? భక్తిహీనంగా ఉందామని ఎందుకు ఆశపడుతున్నావు? గ్రహించవా? ఆలోచించవా? అనుసరించడానికి ఇష్టపడవా? ఎంత చెప్పినా సేవకులు అనేక రీతిలుగా బోధిస్తున్నారు. ఇనువారు మాత్రమై ఉండి ఏమై ఉన్నారు? అంతలో మాయమయ్యే స్థితి కలిగినటువంటి మార్గంలో ఉండిపోయారే తప్ప విశ్వాస స్థితి మాత్రము కనపట్లేదు. అందుకొరకే అంటాడు అక్కడ,
అదేవిధంగా మళ్ళా రోమపత్రికలోనే 6వ అధ్యాయం 1వ వచనం వాళ్ళు అంటే ఒక మాట, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. ఎక్కడట? పాపమందు నిలిచి ఉందుమా. పాపం అంటే ఏంటి? అక్రమము పాపము, వాక్యము వ్యతిరేకత పాపము, వాక్యము అనుసరించక పాపము, తన కార్యముల్లో ఏ విధానమైన తన కార్యాలు లేకపోతే అది పాపము. అతిక్రమమే పాపం అన్నాడు కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ఎన్నో వీడియోలో కూడా విన్నాము, ఎన్నో పర్యాలు మన వాక్యం విన్నాం కదా. అందుకే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ అంటాడు యెషయా గ్రంథంలో. గ్రహింపు లేదా? అనుసరించే ఆలోచన ఉండదా అని మనం చూస్తే ఎంత మాత్రమును ఏ స్థితిలో ఉంటున్నామో మనం ఎరగక ఉండిపోయినటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా చూద్దాం మరొకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక తీశారయ్యా, 2వ అధ్యాయము 4వ వచనము. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా పరమతని స్తోత్రం. ఏ కార్యాలట? నీ సొంత కార్యాలకు పరిగెత్తుతున్నావు, జాగ్రత్త అని మనం గమనించాల్సిన అవసరత లేకపోలేదు సుమి. నీ సొంత కార్యముల కొరకు, నీ సొంత స్వలాభం కోసం, నీ సొంత ఆలోచన కోసం, నీ సొంత బ్రతుకు కోసం, నీ సొంత జీవితం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప మరి ఏ విధంగా నువ్వు ఉన్నావు అనే సంగతి గ్రహించకపోతే ఎలా? అందుకే అంటున్నటువంటి మాట, ప్రతి విషయంలో మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం అంటాడు, సంతోషించు వారితో సంతోషించుడి. 12:15 సంతోషించు వారితో. ఎవరితో? సంతోషంగా ఉన్నవారు. సంతోషించు వారితో 14వ వచనం చూడన్నా. సంతోషించుడి. 14వ వచనం చూడు. మిమ్మును హింసించు వారిని దీవించండి. ఇది మాట ఇక్కడ ఆగుదాని. ఇక్కడ ఏందట? హింసించు వారిని దీవించండి. అమ్మా ఏమంటారా? కానీ ఈ రోజుల్లో ఎలా ఉండరు? ఆ తర్వాతనైనా దీవించుడు కానీ శపించవద్దు. ఇది మాట. దీవించాలి తప్ప శపించవద్దు. ఏంది? నీ భావం నాకు అర్థమైంది, నీ నవ్వు అంతా నాకు అర్థమైంది. అంతే ఉంటుంది మరి. గ్రహించాలి ఆలోచన. కంటిన్యూ చేయి నాన్న. సంతోషించు వారితో సంతోషించండి. ఇది మాట. నువ్వు సంతోషించు, వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒక్కరితో ఒక్కడు మనసు కలిగి ఉండుడి. చాలు. ఎలా ఉందని? మనసు కలిగి ఉండాలా వద్దా? ఇవాళ విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉన్నారు? ఒకరి మనసు ఒకరికి ఉండదు, ఒకరి ఆలోచన ఒకరికి ఉండదు, ఒకరి తెలివి ఒకరికి ఉండదు. కొందరు అనేక సంపాదనకు వెళ్ళిపోతుంటారు. నిజమా కాదా? చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఏక మనసు గలవాగునట్లు. నేను చదువుతున్నానండి. మీరు ఏక మనసు గలవారగునట్లుగా ఏక ప్రేమ కలిగి. ఇక్కడ ఆగుదని. ఏ మనసు గలవారై ఉన్నారట? ఏక మనసు గలవారగునట్లు. మరి ఇప్పుడు ఏక మనసు గలవారై ఉన్నారా? ఎన్ని రకాలు కలిగి ఉన్నారు? ఒకరి మనసు ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరి ఆలోచన ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరి మార్గం ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరి యొక్క తెలివితేటలు ఒకరికి ఇష్టం ఉండదు. మరి ఇక్కడ పరమ తండ్రి ఏం చెప్తున్న వాక్యమును? మీరు ఏక మనసు లగునట్లుగా, అంటే ఒకే మనసుగా ఉండండి, ఒకే ఆలోచన కలిగి ఉండండి, ఒకే తెలివితేట కలిగి ఉండండి, ఒకే విశ్వాసం కలిగి ఉండండి, నీ దేవుణ్ణి సేవించండి అని చెప్పాడు కదా. అట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి, ఇది ఏకభావము గలవారుగా ఉండి
ఒకదాని అందే మనసు ఉంచుచున్న సంతోషమును సంతోషమును సంపూర్ణము చేయుడి. హల్లెలూయా సంపూర్ణం చేయాలంట. ఇదండి మాట. చేస్తున్నారా? ఇది చేస్తున్నారా? వింటున్నా? మీరు చేస్తున్నారా? చేస్తున్నారు వాళ్ళు. సహోదరుడు వాళ్ళు చేస్తున్నారట. గమనించాలి ఇక్కడ మాటల్ని. సంతోషం ఎప్పుడు ఉంటుంది? తండ్రిని సంతోషపెట్టినప్పుడు సంతోషం ఉంటుంది. దుఃఖపరిస్తే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదలు వచ్చింది చదవండి ఒకసారి. 10వ అధ్యాయం మొదలు వచ్చిన జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చాలా ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు తండ్రి ఎవరు? నీ ఎలోహిమని యావే కదా, నీ సృష్టికర్తే కదా, నీ దేవుడే కదా. నీ ఎలోహిమని ఏం చేయమంటాడో? దుఃఖపరుస్తువా? నీ ప్రవర్తన విషయమై దుఃఖపరుస్తువా? నీ క్రియ రూపమై దుఃఖపరుస్తువా? నీ నడవడిక రూపమై దుఃఖపరుస్తువా? నీ అవిశ్వాసం వల్ల దుఃఖపరుస్తువా? నీ లోక సంపాదన కలిగినటువంటి సంపాదన కొరకు నువ్వు ఆయన్ని దుఃఖపరుస్తువా? నువ్వు సంపాదన కంటే, ఇంటి సంపాదన కంటే, బంగారం సంపాదన కంటే, ధన సంపాదన కంటే జ్ఞానం కలిగిన జీవపు వాక్యము సంపాదించువాడు జీవపు ఓటాట జీవ గ్రంథములో రాయబడిను అన్నాడు. నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? నువ్వు జీవ గ్రంథంలో లెక్కింపడాలని ఆశపడుతున్నావా? అయితే ఇక మీదట ఎప్పటి నుంచి దాన్ని అనుసరించడానికి ఇష్టపడండి. అందుకే అంటున్నటువంటి మాట. 3వ వచనం కూడా చదువున్నాను. 3వ వచనం. యెహోవా యావే నీతిమంతుని ఆకలి కొననివ్వడు. హల్లెలూయా. ఇవాళ ఏం చేస్తున్నారండి? ఆకలి కోసం కాదు. ఇవాళ అయ్యా పరమతండ్రి ఇవాళ కార్యక్రమం ఉందంటే ఏం చేస్తున్నారు? ఇవాళ చూడండి, వస్తున్నారా? నేను ఫోన్ చేస్తే వస్తారా? ఫోన్ చేస్తే అందుకొని వచ్చి అటువంటి వారు మీరు విశ్వాసులు కానే కారు. వార్త అందుకొని వచ్చి అటువంటి విశ్వాసులు భ్రష్ట విశ్వాసులు. అందుకే అంటాడు యెషయా గ్రంథం ఒకసారి చదవండి దయచేసి. 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యావే మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము. ఇగో సాక్ష్యం పెడతాడు మనుషులకు పరమతండ్రి మధ్యలో ఉన్నటువంటి ఏం జరుగుతుందో. ఆకాశమా ఆలకించు అంటాడు. తర్వాత భూమి బాగా ఈ యొక్క మాటలు విను. ఇది ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం సంభాషణ చేస్తున్నారు నువ్వు విను ఫస్ట్ అంటాడు. తర్వాత నేను పిల్లలను పెంచి. చూసారా? ఇప్పుడు తండ్రే కదా ఆయన, తండ్రే కదా ఆయన. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి మాట ఏంటి? తండ్రిని దుఃఖపరచువాడు మరణానికి పాత్రుడు, శాపగ్రస్తుడు. నిజంగా ఏ కుటుంబంలోనైనా తండ్రిని సంతోషపరిచే పిల్లలా ఉన్నారా? ఏ కుటుంబంలోనైనా తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి కుటుంబంగా ఉన్నారా? అది ఎవరైనా సరే, పాస్టర్ గారైనా సరే, విశ్వాస అయినా సరే, విశ్వాసి పిల్లలైనా సరే. అంటే పాస్టర్కి ఒక త్రాసు, విశ్వాసకు ఒక త్రాసు ఏమి ఉండదు. అందరికీ త్రాసు ఒకటే. కనుక అతి క్రూరమైనటువంటి శిక్ష తప్పదు. ఎక్కడ? పరమతండ్రి యొక్క మాటలకు హేయముగా జీవించిన వారికి ఈ యొక్క స్థితి తప్పదు. మరొక చదవండి 3వ వచనం. ఎద్దు తన కామందుని వెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులను యోచింపరు. నా జనులను ఓషించరంట, యోచింపరు. తర్వాత పాపిష్టి జనమా. ఆహా, ఎవరట వీరు? ఓయి పాపిష్టులారా, దోషభరితమైనటువంటి ప్రజలారా, నా ఎంతకు ఎందుకు వచ్చారు? ఏమంటారు అవసరం వస్తే? ప్రభా పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యం వచ్చారు. నా తండ్రి చిత్తం అంట. ఏంటి ఆయన చిత్తం? ఏంటి ఆయన కార్యములు? ఏంటి ఆయన ఆలోచన? ఏంటి ఆయన పట్ల నువ్వు ఏ పని మీద వచ్చావు భూమి మీదకి? నీ ఇష్టం అనుకున్నావా? ఎందుకు వచ్చాడు ఆ భూమి మీదకి? చదువుకున్నాం కదా మనం. అమ్మా ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అయ్యగారండి నాకు తీర్చలేదండి. నీకు నిజంగానే తీరతలేదు, తీరదు నేనంటలేదు.
నిజంగా నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు. గమనించాలి. ఈ రోజులో నా పిల్లల మీద కూడా నేను ఆధారపడేవాడిని కాదు, సంఘం మీద నేను ఆధారపడేవాడిని కాదు. తండ్రి నన్ను ఎలా పోషిస్తుండో ఆయన తెలుసు. ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు కోయవు. నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కొంతమంది నాకు సాక్ష్యం ఈ మాటకు, అవునో కాదో. ఎందుకంటే వారి మధ్య నేను సంచరిస్తున్నాను కనుక, ఈ మాట ప్రజల మధ్య మీకు మీ మధ్య పంపిస్తున్నాను కనుక, మీరందరూ వింటున్నారు కనుక దానికి సరైన విధానం నేను ఉండాలి. లేకపోతే ఏమవుతా గమనించాలి. పరిగెత్తడం సరైనది కాదు. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చూడండి. కాబట్టి 3వ అధ్యాయం 15 వచనం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండు. హల్లెలూయా. ఎవరమైనా సరే సంపూర్ణంగా ఈ తాత్పర్యం కలిగి ఉండాలంట. తర్వాత ఏమంటాడు? అప్పుడు దేని గూర్చి అయినను మీకు ఏరు తాత్పర్యము కలిగి ఉండని వేళలా అదియు దేవుని మీకు బయలుపరచును. ఏం చేస్తారట? ఎలా ఉండి బయలుపరుస్తున్నట? తాత్పర్యం సంపూర్ణము లేకపోతే నీకు బయలుపరుస్తాడు, హెచ్చరిస్తాడు. అవునా కదా? ఓయి జాగ్రత్త అంటడా లేదా? ఎంతమందిని అన్నాడు? ఏలీని అన్నాడు. మొదటి సమయాల గ్రంథంలో ఉందన్నమాట. ఏలీ జాగ్రత్త నీ కుటుంబము అన్నాడా లేదా? ఇంకా యాకోబుతో దావీదుతో అంటాడు, ఓయ్ దావీదు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త. ఏమైపోయారు? భ్రష్టులు కాలేదా? తన కార్యములు అసహాయ కార్యములు కలిగినప్పుడు పరమతను ఉంచుతాడా? అసహాయ కార్యములకు ఆయన ఇష్టపడతాడా? అసహాయ కార్యములకు ఆయన ఇష్టడా? కాదు. అందుకని మనం గమనించాల్సిన అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ప్రతి విషయంలో మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 25 వచనం, 1వ అధ్యాయం 25 వచనం చూడండి. 1వ అధ్యాయం 25 వచనం, 25-26. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందరని నాకు తెలియను. పరమ తండ్రి స్తోత్రం. ఈ వాక్యము నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ ఒక్క వాక్యములో 25వ వచనము 26వ వచనములో చెప్పడానికి 1 గంట ప్రసంగం ఉంది. ఇందులో మీకు షార్ట్ కట్లు చెప్తున్నా ఈ మాటలో. గమనించండి. ఈ 2 వచనాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అవునంటారా కాదంటారా చెప్పండి. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ అధ్యాయం 15 వచనం చూడండి. 15-16 వచనం. వారు భోజనము చేసిన తరువాత యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి. వారు భోజనము చేసిన తరువాత ఏం చేశారట? భోజనం చేసిన తరువాత సీమోను పేతురు చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇక్కడ చూడండి, వారు అక్కడ పరిశీలిస్తుండవు. వీరికంటే నువ్వు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని యోహాను అడుగుతాడు. యోహాను అడుగుతుండు. తర్వాత అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అందుకు యాషువా నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను.
పరమతని స్తోత్రం. నిజమే, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలుసు, ఏం మాట్లాడుతున్నావో నాకు తెలుసు, ఏ కార్యం చేస్తున్నావో నాకు తెలుసు, నీ విశ్వాసం ఎంతదో నాకు తెలుసు, నువ్వు ఏమి చేయనున్నావో నాకు తెలుసు. అయితే నట్టండి అక్కడ, ప్రభువా నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? అయ్యా నిజంగా సహోదరి సహోదరులారా, మనం చెప్పవలసినటువంటి మాట ప్రభు ఆలకించాలి, ప్రభు తీర్పు ఇవ్వాలి. ఎలా? నువ్వు మంచివాడివని తీర్పు ఇవ్వాలి, లేదా నువ్వు మంచి కార్యములు చేయగలిగిన వాడివని తీర్పించాలి, లేదా మంచి విశ్వాసం అని తీర్పు ఇవ్వాలి. అందుకే భలే నమ్మకమైన నా దాసుడా, బైబిల్ అంటున్న మాటలో ఉంది ఆ మాట. నమ్మకమైన వాడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఏమా నమ్మకమైన వాడు ఎలా ఉంటారు? నమ్మకంగా తన వాక్యము ప్రకారము, తన యందు విశ్వాస ప్రకారము, తన యందు ప్రవర్తించే ప్రవర్తన ప్రకారం ఉండు అటువంటి వాడు తన నమ్మకస్తుడు. అవునంటారా కాదంటారా? చూడండి ఒకసారి రోమపత్రిక 16వ అధ్యాయం 18 వచ్చిన 16:18. అట్టివారు 16:18 అంటే అట్టివారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. అబ్బో, కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటనము మనుషులను మోసపుచ్చుదురు. హల్లెలూయా. ఈనాడు ఏం చేస్తున్నారు? ఈ వాక్యం నోట్ చేసుకోండి. దయతో వింటున్నా మీరే నోట్ చేసుకోండి మాటలు. చూసారా ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ నేను చదువుతానేనండి. అట్టి వారు మన ప్రభు అయిన యేసు మెస్సియా కాక 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 బాగా గమనించండి, తమ కడుపునకే, అంటే యేసు మెస్సియా కోసం కాదు, ఆయనలో కాదు, ఆయనతో కాదు. దేనికట? కడుపునకే పరిగెత్తుతున్నారు. నీ కడుపు నింపుకోవాలని పరిగెత్తున్నావు, నీ పొట్టగుట్టు కోసం పరిగెత్తుతున్నావు, నీ యొక్క పొట్ట ఆలోచన కోసం పరిగెత్తుతున్నావు తప్ప. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నేత్రాశ, శరీరపాశ, జీవపు డమ్మము ఏమయ్యారో తెలుసా? నేత్రంతో చూసినటువంటి వాడు స్వనాశనమయ్యారు, పొట్ట తిప్పలకు పోయినటువంటి వాడు పేగులు బయటపడ్డాయి. అవునా కదా? ప్రియ నా సహోదరి సహోదరుడా, ఒకవేళ పొట్ట తిప్పల కోసం వెళ్తున్నావా? నీ పొట్ట జాగ్రత్త చూసుకోవడం నేను నేర్చుకునేది అయితే అపోస్తల కార్యం 1వ అధ్యాయం ఉంది. మనోడు చదువుతున్నా అసలు వాక్యం నేనంటే లేదు. యోధా ఇస్కరియోతు ఎవరైనా యేసు మెస్సియా వారి శిష్యుల్లో ఒకడు. అవునా కదా? యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? శిష్యుల్లో శిష్యుడు కదా, ప్రభువును అమ్మేసుకున్నాడు. అంటే ఏంటికి? పట్టెప్పలకేగా. ఎన్ని నాణ్యాలకి? 33 నాణ్యాలకి, 30 నాణ్యాలకి. అవునా కదా? అయితే ఏం చేశాడు? అమ్ముకుంటే ఏం జరిగింది? అమ్ముకుంటే ఏమైంది? అనుభవించిండా? ఈ నాణ్యాలు అనుభవించాడా? సుమే జాగ్రత్త. నీ సంపాదన ఏమవుతుందో నీకు తెలుసా? నీ సంపాదన నీకు దొరుకుతుందో లేదో తెలుసా? నీ సంపాదన నీకు ఉంటుందో లేదో నీకు తెలుసా? అందుకే అంటాను సామెతల గ్రంథంలో, ఎండిని వెతికినట్టు దాన్ని వెతుకు, దాసబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతుకు. 58 భయభక్తులు కలిగి ఆయన మార్గములో నిత్యము జీవించినట్లు ప్రయత్నిద్దాం. అందుకే ఈ మాటలు చెప్పాను. చూసారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 26 వచనం ఒకసారి చూద్దాం. ఒకడు 12వ అధ్యాయం 26 వచనం, ఒకడు నన్ను ప్రేమించిన వెడల నన్ను ఎమ్మడెంపవలనని అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడట? ఎప్పుడట? ఒకడు నన్ను సేవించిన వెడల, ఒకడు నా పట్ల ఉన్న వెడల, ఒకడు నా యందు విశ్వాసములో ఉన్న వెడల, ఒకడు నన్ను ఆనుకొని ఉన్న వెడల. ప్రియ నా సహోదరి, సహోదరుడా, గమనించండి ఈ మాటలు. ఈ సంజయరావు పాస్టర్ అంటే డిగ్రీలు పుచ్చుకున్నవాడు కాదు,
ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకున్నవాడు కాదు. ఇవాళ నేను పరమతండ్రి కార్యం చేయాలంటే నా ఇంట్లో ఏదన్నా ఉన్నదాన్ని నేను తాకట పెట్టైనా ఆ కార్యం చేయడానికి ఇష్టపడతా. ఇవాళ విశ్వాసం ఏమంటారో తెలుసా? ఈ కార్యం చేయడానికి మీరే భాగం. ఏం చేస్తావు? నిర్మలమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎస్తరమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు అయ్యా? అడుగుతారా అడగరా? ఒకరు చికెను, ఒకరు బియ్యం, మరొకరు దాని యొక్క గ్లాసులు, వంట సామాగ్రి సర్వమును సమకూర్చమంటారు. మరి ఏడుంది ఎందుకట? ఏం దేనికట? మెక్కటానికా? చూడండి అసలు గమనించాల్సిన మాట 13:16 అదే యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని. హల్లెలూయా. పంపిన వాడెవరు? నేనే గొప్పవాడిని ఎంతమంది అంటారు చెప్పండి. అలా నిజమా కాదా? పేరొద్దమ్మా. నిజమా కాదా? నేను గొప్ప నువ్వు గొప్ప. నీ గొప్పతనం నీకే అంతరించిపోతావు, జాగ్రత్త సుమి. అందుకే అంటాడు అపోస్తల కార్యాల్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చదవమాకండి, ఇకపోతే నేను చాలా దూరం వెళ్ళిపోతా, టైం చూసుకోకసారి. అందుకొరకే అక్కడ అంటాడు పేతురంట ప్రార్థన చేస్తున్నంట, అనేక అద్భుతాలు చేస్తున్నంట, అనేక కార్యాలు చేస్తున్నంట. అప్పుడు గారడి సీమోన్ అనేవాడు ఆ లోగడ అతని కాడికి వచ్చి అంటాడట, పేతురు నువ్వు చేస్తున్న కార్యము నేను చేసినట్లుగా నీకు ద్రవ్యం ఎంతైనా ఇస్తా, నాకు దాన్ని నమ్మంటాడు. మూర్ఖుడా, విశ్వాసాన్ని కొనగలవా? మూర్ఖుడా, సత్యవాక్యమును నువ్వు కొనగలవా? మూర్ఖుడా, సత్య సంబంధిని నువ్వు కొనగలవా? మూర్ఖుడా, సత్య ప్రవర్తనను కొనగలవా? అట్టి ప్రవర్తన కలిగి ఉన్నావా? నువ్వు లోకం కొరకు సేవిస్తున్నావా? లేక నీ కొరకు సేవిస్తున్నావా? ఆయన కొరకు సేవిస్తున్నావా? అందుకొరకే నిన్ను పంపిన వాడిని, నిన్ను పుట్టించిన వాడిని ఎవరు పంపారు? మోసేని ఎవరు పంపారట? సంఖ్యాకాండం చదువుకున్నాం కదా. మోసేని యావే ఆయన సమస్త కార్యముల కొరకు ప్రజల యొద్దకు ఆయన ఏర్పాటు చేసుకుని పంపాడట. అది నిన్ను పంపలేదా? అది నిన్ను పుట్టించలేదా? విశ్వాసి, ఆయన పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలనేటువంటి తపనతో నీకు కలగట్లేదా? తపన ఉండవలసిన బాధ్యత నీకు లేదా? అందుకే అంటున్నటువంటి మాటలు నేను చదువుతున్నా చూడండి. 3:3 యోహాను సువార్త. అందుకు యోషువ అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? విశ్వాసములో నువ్వు కొత్తగా నూతనంగా ఉండాలి. పాత జీవితం ఏమైపోయింది? భ్రష్టమైపోయింది. పాత విశ్వాసం ఏమైపోయింది? భ్రష్టమైపోయింది. ప్రాత నడవడిక భ్రష్టమైపోయింది. నేను 50 సంవత్సరాలండి నా విశ్వాసం, నా 100 సంవత్సరాలని నా విశ్వాసము. ఎందుకు? ఆ గండి లేయటానికా? ఆ వాగు లేయటానికా? ఎందుకంటే విశ్వాసము నేను విశ్వాసనండి. అక్రమము చేయవారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. నా ఎదురు తెలుపు అంటాడు. ఒక్క మాట, లాస్ట్ మాట. యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా. తీసావా తల్లి? బాబు నువ్వు కూడా తీసుకున్నాను. యెషయా గ్రంథము 28:21. 28:21 వచ్చిన 21. నిజముగా తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో
ఆయన రేగినట్లు రేగును. ఆ, ఇదే హై. అంతే. అయితే యెషయా గ్రంథము యెషయా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనమే. Yes. అదేనా? ఆ, నిజముగా తన కార్యములను తన ఆగండి, ఆశ్చర్యమైన ఆగండి, ఆగండి. కార్యము. ఎవరట? తన కార్యములను నిజముగా. అయితే నువ్వు అబద్ధమేనా? నువ్వు అబద్ధ కార్యములు చేస్తున్నావా, నిజమైన కార్యములు చేస్తున్నావా? ఏం చేస్తుంది? గమనించాలి ఇక్కడ. అయ్యా వాక్యమా కాదా? నువ్వు నిజముగా తన కార్యములను, తన ఆశ్చర్య కార్యములను చేయుటకు సంపూర్ణమైన తన కార్యములను, అపూర్వమైన తన కార్యము, అపూర్వమైన తన కార్యమును నొనగించుటకును ఆయన పెరాజీయము అను ఒకడు మీద లేచినట్లు యావే లేచును. గిబియోను లేగినట్లు ఆయన లేవు. ఇప్పుడు ఏమర్థమైంది అక్కడ? ఏమర్థం కదా? కదండి, తన కార్యములను, తన ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు అపరూపమైన తన కార్యములను నొనరించుటకును ఆయన రాజ్యున్నటువంటి వాడు. ఇక్కడ ఏం చేయబడ్డాడు? ఆయన కొండ ఉందట. అదే అనుకొండ లోయలో ఆయన మిగిలో రిగినట. అంటే అదే లోయలో ఉన్నాడటేనా? తర్వాత మన హెచ్చరిక. అదేవిధంగా 22వ వచనం కూడా చూడండి. మీ బంధములు మరి బిగింపబడునట్లును పరిహాసకులై ఉండకుడి. ఇక్కడ ఆగుదాయి. ఏం చేయాలట? బంధకములను మరి బిగించుటకును పరిహాసకులై ఉండకుడి అంటాడు. పరిహాసింపబడుటకు సరైనది కాదట. పరిహాసింపడం అంటే ఏంటి? నువ్వు పరిహాసింపబట్టలేదా? నువ్వు పరిహాసింపబట్టం అంటే అర్థం ఏంటి? నిందింపబడినట్టు కాదా? ఓ విశ్వాసి, నువ్వు నిందింపబట్టలేదా? ఏమి విశ్వాసం అండి? ఏనా విశ్వాసం? వారం వచ్చిందంటే బైబిల్ పడతారు, వారం దాటిందని అంటే వీళ్ళంత బ్రషులు లేడు. అంటే నిందింపబడుతున్నారా లేక హెచ్చింపబడుతున్నారా? పని చేస్తారు. అందుకొరకు ప్రతి విషయంలో కూడా మనము అతి జాగ్రత్తగా మనం గమనిస్తూ వాక్యం పట్ల ప్రవర్తిస్తూ ఈ వాక్యములో మనం జీవించుటకును మనం సరైన మార్గంగా ఉండుకును సమాధానముగా మనము ముందుకు నడవలసినటువంటి వారమై ఉండాలన్నమాట. మనము తండ్రి వాక్యము నెరవేర్చును గాక.